ఈరోజు కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పరిసరాల పరిశుభ్రత మరియు మీ ఆరోగ్యం పట్ల ప్రజలను అందరినీ కూడా అవగాహన కల్పించాలని, ఎందుకంటే ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి రోగాలు వస్తున్నాయి కనుక కొన్ని స్లమ్ ఏరియాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ స్లమ్ ఏరియాలోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి 7వ వార్డు మరియు 8వ వార్డు 2 వార్డులలో కూడా మరి గణేష్ గారే లీడ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వార్డులు 2 కలిసి ఉన్నట్టుగానే ఉంటాయి కనుక వారి నేతృత్వంలోనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గణేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం, మీరు మీ యొక్క పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్లపైన వేయద్దు. చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మనకు మున్సిపల్ బండి వస్తుంది, ఆ బండికే మీరు అందించాలి. ఎందుకంటే ఆ చెత్తను రోడ్లపైన వేసినా కానీ, మోర్లో వేసినా కానీ అక్కడనే ఈగలు అనేటివి, దోమలు అనేటివి తయారవుతాయి. ఈగలు అనేటివి మనం ఏదైతే తింటామో, భోజనం చేస్తామో వాటి మీద వాలినట్లయితే ఆ ఈగలు వాలినటువంటి ఆహారాన్ని మనం తింటే వాంతులు, విరోచనాలు అవుతాయి. అంతేకాకుండా దోమలతోటి, ఆ దోమలు మనం కుట్టడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు సోకుతున్నాయి. ఇంతకుముందు మిత్రుడు తెలియజేసిండు ఒక విషయం, ఈ బోధకాల పైన కూడా మరి అవగాహన కల్పించాలని మా మైపాలు చెప్పడం జరిగింది. మరి బోధకాలు అనేది కూడా ఈ దోమకాడుతోటి వస్తుంది కనుక దయచేసి దోమలు అనేటి మన వాడకట్లు అసలే కనబడకుండా చేసుకోవాలి. మన ఇంట్లో ఆల్అవుట్ కానీ దోమలు రాకుండా ఉండడానికి కొరకు దోమల బిల్లలు ఉంటాయి, ఆ బిల్లలు కానీ అట్లాంటివి వాడుకొని దోమలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా దోమలు ఎక్కడ ఉంటాయంటే అశుభ్రత కలిగిన చోట ఉంటాయి. అశుభ్రత అనగా ఏంటిది? చెత్త చెదారము, మనకు నీళ్లు అనేటి ఇంటి ముంగట నీళ్లు జమ అవడంతో మనం మోరు ఉంటుంది, మోరులో చెత్త చెదారం వేస్తాము, మిగిలిన అన్నం కూరలు వారేస్తాం. వాటి వల్లనే ఈగలు, దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కనుక మరి ఈ ఈగల కాలం, దోమల కాలం, మరి వర్షాలు కూడా ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో, ఎప్పుడు ఎండలు పడుతున్నాయో, ఎప్పుడు వాతావరణం చల్లగా ఉంటుందో, ఎప్పుడు వేడిగా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది కనుక దయచేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మనము శుభ్రత, పరిశుభ్రత పాటించాలని సందర్భంగా మీకు కోరుకుంటూ దీనిపై ఒక పాట మిత్రుడు రాజేందర్ గారు పాడి వినిపిస్తారు.
దయచేసి మరొకసారి మీకు విన్నవిస్తున్నాం, మీ యొక్క పరిసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముందర కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త మీరు తీసుకోవాలి. అంతేకాకుండా చెట్లను రోడ్ల మీద కానీ డ్రైనేజీలు అనగా మోరులో కానీ వేయకూడదు. మరి మిగిలినటువంటి అన్నం కానీ కూరలు కానీ అన్నింటినీ కూడా మోరీలలో వేయద్దు. దయచేసి చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండికి మీరు అందించాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాము. మీకు ఇంకేమైనా సమస్యలున్నా ఏ విషయాలున్నా కూడా వార్డ్ ఆఫీసర్ గణేష్ను సంప్రదిస్తే మీకు తెలియజేస్తారని సందర్భంగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.